ఈ కారణం చేతనే శ్రీచక్రాన్ని గురించి చెప్పేప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాం చూడండి. ఆచానం పూరకం చక్రం అర్చకానాం అర్నిశం. దాన్ని ఎవరైతే అర్చిస్తూ ఉంటారో, శ్రీచక్రాన్ని అర్చించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా అహర్నిశలు తీరుతూనే ఉంటాయి అన్నాడు. అంటే రేయింబవళ్ళు అన్ని రోజులందు కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా శ్రీచక్రాన్ని అర్చించేటటువంటి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా తీరతాయి. అర్చకానాం అహర్నిశం ఆచానాం పూరకం చక్రం. దాన్ని అర్చించేటటువంటి వాళ్ళ యొక్క కోరికలు ఎప్పుడూ కూడా తీరతాయి. అది ఇక్కడ చెప్తూ ఉన్నది. ఎందుకని అసలు ఈ శ్రీచక్రాన్ని ఎలా తయారు చేస్తారు, ఏమిటి అసలు ఈ విషయాలు కనుక ముందు మనం చూసినట్లయితే ముందు వాటిని చూద్దాం. శ్రీచక్రాన్ని ఎలా తయారు చేస్తారు ఏమిటి, ఈ శ్రీచక్రాన్ని ఎలా అంటే దేంతో తయారు చేస్తారు. ఈ శ్రీచక్రాన్ని తయారు చేయటానికి అనేక రకాలైనటువంటి ఇవి ఉన్నాయి. రాతితో తయారు చేస్తారు, లోహంతో తయారు చేస్తారు, మట్టితో తయారు చేస్తారు, అలాగే స్ఫటికంతో తయారు చేస్తారు, వెండితో బంగారంతో తయారు చేస్తారు, పచ్చ అంటే మరకతం, ఆ మరకతంతో తయారు చేస్తారు, కెంపుతో తయారు చేస్తారు. కానీ ఈ నవరత్నాలతో తయారు చేసినటువంటి శ్రీచక్రాలు అంటే అవి చాలా ఖరీదైనవి ఉంటాయి, చాలా ఖరీదు పెరిగిపోతాయి, ఆ రాళ్ళ ఖరీదు ఎక్కువ. ఇలా పంచలోహాలతో తయారు చేస్తారు. పంచలోహాలు కాదు, 3 లోహాలతోనే కావాలి అని 3 లోహాలతోనే శ్రీచక్రాన్ని తయారు చేసేటువంటిది కూడా ఉంది. ఇక్కడ ఈ శ్రీచక్రాన్ని అర్చిస్తే ఫలితం ఏమిటి? ఆచానాం పూరకం చక్రం అర్చకానాం అహర్నిశం అంటున్నాం కదా. ఇప్పుడు ఈ శ్రీచక్రాన్ని అర్చిస్తే ఫలితం ఏమిటి? తన కుంకుమ సింధూరై కార్యం యత్నంతు యోగిన. ఆ శ్రీచక్రాన్ని కుంకుమతో కానీ సింధూరంతో కానీ కనుక అర్చన చేసినట్లయితే సాధకుడు యొక్క కోరికలు అనేవి తక్షణమే తీరుతాయి. కార్యం యత్నంతు యోగిన, అతని యొక్క కోరికలు తీరుతాయి. అయితే సవర్ణే రాయితే సామ్రే స్ఫాటికే వైద్రుమే తదా. అలాగే బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ స్ఫటికంతో కానీ వీటితో తయారైనటువంటి ఏ శ్రీచక్రాన్ని అర్చించినప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి ఫలితం వస్తుంది. ఇప్పుడు తత కుంకుమ సింధూరై కార్యం యత్నంతు యోగిన. వీటిని కుంకుమతో కానీ సింధూరంతో కానీ, బంగారంతో తయారు చేసిన చక్రం, వెండి, రాగి, పంచలోహాలు లేకపోతే స్ఫటికము, వీటితో తయారు చేసిన చక్రాలని తత కుంకుమ సింధూరై కార్యం యత్నంతు యోగిన. కుంకుమ సింధూరాలతో కనుక అర్చన చేసినట్లయితే వాళ్ళ కోరికలు పూర్తిగా తీరుతాయి అన్నాడు. అయితే ఇక్కడ ఒక్క చిన్న ఇది ఉంది. ఈ చక్రాలు ఎంతకాలం మనకి ఉపయోగంలోకి ఉంటాయి, మనం తయారు చేసిన చక్రాన్ని ఎంతకాలం ఉపయోగించవచ్చు? ఎందుకని అంటే మనం పూజిస్తున్నటువంటి ఆ దేవత విగ్రహం యొక్క శక్తి అనేది తగ్గిపోతుంది అనే విషయం మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఆలయాల్లో కూడా దేవతల యొక్క శక్తి తగ్గుతుంది అనేటటువంటి విషయంతోనే, ఈ కారణం చేతనే వాటికి కుంభాభిషేకము, మహాకుంభాభిషేకము అనేది నిర్వహిస్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి, కనీసం సంవత్సరానికి ఒకసారి. ఆ సమయంలో కొన్ని కోట్లు జపం చేసి మళ్ళీ ఆ మూర్తికి దారిపోస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ మనం చేసేటువంటి కార్యక్రమాలు అంటే పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, క్రతువులు, అర్చనలు, ఆరాధనలు, వీటన్నింటి వల్ల ఆ విగ్రహానికి మళ్ళీ శక్తి అనేది చేకూరుతూ ఉంటుంది. దానివల్లే భక్తుల యొక్క కోరికలు అనేవి తీరుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆలయాల్లో అయితే ప్రతి సంవత్సరం మనం మహాకుంభాభిషేకం చేస్తున్నాం. మరి శ్రీచక్రానికి పరిస్థితి ఏమిటి? ఇక్కడ శ్రీచక్రానికి పరిస్థితి ఏమిటి అని అంటే, ఈ శ్రీచక్రం కొంతకాలమే పనిచేస్తుంది అని చెప్తున్నాడు. ఎంతకాలము అంటే యావజ్జీవం సువర్ణే
బంగారంతో తయారు చేసినటువంటి శ్రీచక్రం జీవితాంతం పనిచేస్తుంది. అది శక్తివంతంగానే ఉంటుంది. ఇక స్వాద్రూపే ద్వావింశతి ప్రియే, ఇక్కడ మనకి వెండితో చేసినటువంటి చక్రము 22 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని సంప్రోక్షణ చేసి మళ్ళీ దాని శక్తి అనేది ప్రసాదించాలి. తామ్రే 12 వర్షం, రాగితో చేసినటువంటి చక్రము 12 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది. తదర్థం భూర్జపత్రకే, భూర్జపత్రం మీద రాసినటువంటి చక్రం, భూర్జరీ పత్రం, దాని మీద రాసినటువంటి యంత్రం 6 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత పనిచేయదా అంటే దాని శక్తి తగ్గిపోతుంది, అంతకన్నా ఏం కాదు. నువ్వు ప్రతిరోజు మళ్ళీ జపం చేసి ఆ జపాన్ని దానికి ధారపోస్తూ ఉంటే దాని శక్తి అనేది అలా పెరుగుతూ ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఈ శ్రీచక్రాలని పూజిస్తే ఫలితం ఎలా పూజించాలి, అవి ఎలా ఫలితాన్ని ఇస్తాయి, ఏ ఫలితాన్ని ఇస్తాయి అనే విషయాన్ని కూడా చూద్దాం. మానవ దేహమే శ్రీచక్రం. శ్రీచక్రం అనేది ఎక్కడో ప్రత్యేకంగా లేదు, నీ దేహమే శ్రీచక్రం. ఇందులో దేహమే శ్రీచక్రం అని చెప్పారు కదా, మరి శ్రీచక్రంలో ఉన్న 9 ఆవరణలు ఈ దేహంలో కనిపించాలి కదా. ఇది మనకు వచ్చే అనుమానం. కనిపిస్తాయి. 9 ఆవరణలు నీ దేహంలో ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి ఈ విషయాన్ని చెప్తాను చూడండి. బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణకం లలాటే అష్టారపత్రంచ భ్రువోర్మధ్యే దశారకం బహిర్దశారం కంఠే తు మన్వస్త్రం హృదయం భవేత్ నాభౌ చ వసుపత్రంచ కట్యాం షోడశపత్రకం వృత్తత్రయం చ ఊరుభ్యాం పద్భ్యాం భూపురత్రయం. ఇవి ఈ నవావరణలు అంటే ఏమిటివి? బైందవం బ్రహ్మరంధ్రంచ, బిందువే నీ శరీరంలో ఉండేటటువంటి బ్రహ్మరంధ్రము ఇది. మస్తకంచ త్రికోణగం, ఇదే త్రికోణము, తల ముందు భాగం. లలాటే అష్టారపత్రంచ, అష్టకోణము లలాటము. భ్రువోర్మధ్యే దశారకం, అంతర్దశారము భ్రూమధ్యం. బహిర్దశారం కంఠేతు, బహిర్దశారము కంఠం. మన్వస్త్రంచ హృదయం భవేత్, మన్వస్త్రము అంటే 14 కోణాలు ఉన్నటువంటి చక్రం, అది నీ హృదయస్థానము. నాభౌ చ వసుపత్రంచ, నాభి వసుపత్రము అంటే అష్టదళ పద్మము. కట్యాం షోడశపత్రకం, కటి ప్రదేశము, ఇది షోడశదళం. వృత్తత్రయించ ఊరుభ్యాం, వృత్తత్రయము 3 వృత్తాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ 3 వృత్తాలు కూడా ఊరువులు. పద్భ్యాం భూపురత్రయం, నీ పాదాలే భూపురత్రయము అని చెప్తా ఉన్నాయి. ఈ రకంగా మానవ దేహమే శ్రీచక్రము అనేటటువంటి విషయం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతోంది. అందుకే శ్రీచక్రాన్ని కనుక అర్చించినట్లయితే, చరాచర జగత్తును అర్చించినట్లే, విశ్వ మానవాళ్ళని అంతటినీ కూడా అర్చించినట్లే అనే విషయాన్ని మనం చెప్తూ ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు నీ దేహమే కదా శ్రీచక్రము అంటే, నీ దేహమే కదా. అందుకని సాక్షాత్తు శ్రీచక్రమే కాబట్టి ఈ శ్రీచక్రాన్ని కనుక నువ్వు అర్చించినట్లయితే విశ్వ మానవాళ్ళని, ఈ జగత్తులో ఉన్నటువంటి మానవులందరినీ కూడా అర్చించినటువంటి ఫలితం నీకు వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. Please like and subscribe the channel. To more notifications, press bell icon.